హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే 300 గ్రామ్స్ చికెన్ అనేది తీసుకొని నీట్గా కొంచెం సాల్ట్ నిమ్మరసం వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 5 పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, పుదీనా. దీనికి మసాలాలు అయితే బిర్యానీ అన్నీ అవసరం లేదండి. 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2 స్టార్ ఫ్లవర్స్, 2 బిర్యానీ ఆకులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాండీలో 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. అలాగే ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ సామాన్లు అనేవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలాలు అనేవి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కదా బిర్యానీ అనేది, దానికోసం అయితే చిన్న పెరుగు ప్యాకెట్ సరిపోతుంది. ఒక కప్పుడు పెరుగు అంటే సరిపోతుంది, అందుకే నేను ఒక ప్యాకెట్ వేసుకున్నాను. కన్ఫామ్గా పెరుగు వేయండి, పెరుగు వేయకపోతే అస్సలు బాగోదు బిర్యానీకి. పెరుగు వేసి అడగంటకుండా ఈ మసాలా అంతా కూడా ఫ్రై చేసుకోండి కలుపుతూ. చూడండి, మసాలా అంతా బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకొని ఈ చికెన్కి మసాలా అంతా బాగా పట్టిస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు పడుతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా అనేది వేసుకోవాలి. వేసుకొని మసాలా అంతా కూడా చికెన్కి పట్టిస్తూ కలుపుకోవాలి. అందులోనే కొంచెం మనం ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసి పెట్టుకుని ఉంటాం కదా బిర్యానీ మసాలా అనేది, అది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలిపి వాటర్ వేసుకొని మనం చికెన్ అనేది ఉడికించుకోవాలండి. వాటర్ వేసుకునేటప్పుడు చూసుకోండి, నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కనుక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అలాగే ఎక్స్ట్రా చికెన్ ఉడకాలి కనుక ఆ చికెన్ కోసం 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో చికెన్ అనేది ఉడికించుకోవాలి. చూడండి, మనకి చికెన్ అనేది ఉడికిపోయింది కదా. ఈ ఉడికిపోయిన చికెన్ అంతా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మనం వాటర్ అనేది నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను కనుక 1.5 గ్లాస్ వాటర్ ఉండేటట్లు చూసుకోవాలి మనం చికెన్ తీసేసాక. ఈ వాటర్లో ఇప్పుడు మనం గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, బిర్యానీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో 4 మినిట్స్ పెట్టి దింపేయడమేనండి. మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, బిర్యానీ అయిపోయింది, ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కడాయిలో మనం చికెన్ కోసం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ అనేవి వేసుకొని 1 స్పూన్ వరకు జీడిపప్పు అనేది వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా. నాకు వీడియోలో ఈ షార్ట్ అనేది మిస్ అయ్యింది ఫ్రెండ్స్. ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1.5 స్పూన్ కారము, కొంచెం గరం మసాలా అనేది పడుతుంది. అలాగే 20 ml వరకు వాటర్ అనేది వేసుకొని చికెన్ అనేది నెమ్మదిగా ఉడికించుకోవాలి. కన్ఫామ్గా కారము, సాల్ట్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఇది వీడియోలో మిస్ అయ్యింది, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నా. అలాగే ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వరకు వేసుకొని చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే లాస్ట్ మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు అనేది వేసుకొని బాగా కలుపుకొని
కొంచెం కొత్తిమీర వేసుకొని దింపడం అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని రైతాతో కానీ సలాడ్తో కానీ తింటే చాలా బాగుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.